స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు జాబ్ చేస్తే పోయిద్దేమో నాన్న. చేయడం ఇబ్బంది లేదులే కానీ వేద ఉంది కదా, మరి వేదాన్ని ఎవరు పట్టుకుంటారు అని. అమ్మ దగ్గర ఉండిద్దంటావా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేనాకైనా? చేయడానికి వచ్చిద్దంటావా? చేయడానికి వచ్చిద్ది, ఎందుకు రాదు, ట్రై చేస్తే వస్తుంది. కానీ విషయం ఏంటంటే మరి అమ్మాయిని పట్టుకోవడం అదే ఇబ్బంది అవుతుంది. ఈ రోజుల్లో ఇద్దరు చేస్తేనే కదా. ఏమంటావు? చేయమని నువ్వు చెప్తున్నావు, అమ్మ కూడా ఓకే అనాలి కదా అని. చేసి కనుక్కో. నాకు అత్తగారింటి మామూలుగా కాదు నాన్న, నేను ఉద్యోగం చేస్తానని చెప్పా కదా, మరి మాట్లాడతానన్నావు, మాట్లాడు. ఏదంటో అది అవదమ్మా. మీరు బుడ్డాముని పట్టుకునేటట్లయి మీరు కూడా చిన్నపిల్ల కాదు, మీరు కూడా నాతో పాటు వచ్చేటట్లయితేనే తీసుకెళ్ళు అని నన్ను అంటున్నాడు. పొలం మరి పొలమే ఉంది నాన్న, కౌలుకి ఇచ్చేసేయడం ఇంకా. ఏమంటా నాన్న? 40,000 నాన్న నెలకి. మరి చూడు, ఆలోచించు. అకౌంట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ ఎందుకు? అకౌంట్ నువ్వు ఓపెన్ చేస్తావుగా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నువ్వు చెప్పు నాన్న, అమ్మకు ఫోన్ చేసి అడుగుదామా మరి వచ్చిద్దో లేదో. బెంగళూరు ఒకటి వేశారు, హైదరాబాద్ ఒకటి వేశారు, నెలకి 40,000 అంట. సెలవులు అయితే మధ్యలో ఉండవు, కొత్త కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉండి 2 నెలల పాటు అక్కడే ఉండి చేసుకొని రావాలా. మరి ఇంకా చెప్పు, నువ్వే సంగతి అని చెప్తే దాన్ని బట్టి వాళ్ళకి నేను రాత్రి ఫోన్ చేశారు. 2 డేస్ ఉన్న తర్వాత చెప్తాలే అన్నా. టికెట్లు బుక్ చేస్తున్నా. అమ్మమ్మ తాతయ్యకి ఇబ్బంది కదా అప్పుడు. తాతయ్య ఆయన అసలు మామూలుగానే ఉండడు. మరి మనం ఇది వేగిపోయినా మొక్కలుగా ఈ చేయను వేగిపోయినానా? మరి అది మీరే ఆలోచించాలి. ఇంకా వేయలేదుగా, వేయకపోయినా అన్నావు, ఇంకా అది వేయలేదుగా. ఏదో చేద్దాం అనుకో, దుక్కేవాడు ఒకటి తీసుకుంటాడు. నిమ్మ మొక్కలెక్క, నిమ్మ మొక్కల కోసం ఖచ్చితంగా నువ్వు ఉండాలంటావు అంతేనా? 2 నువ్వు రానంటావు అంతేనా? అమ్మని తీసుకెళ్ళమంటావా? అమ్మని తీసుకెళ్ళు అన్నావు. ఎట్టకడతది వాడు పేట తెల్ల, అప్పుడు ఇబ్బంది వల్ల సరేలే అయితే ఇంక నేను వాళ్ళకి రానని చెబుతాలే. ఇంత ఇబ్బందిలో ఎందుకు? చెయ్యమ్మా అంటే మార్పించుకోవచ్చు. 2 నెలలు చేస్తే కార్తీక దీపంలో వంటలక్క కూడా మెంటలెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగానే ఆఫీస్కి రమ్మంటున్నారు, ఇంక మళ్ళీ ఇక్కడికి ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. పోతే పోయినలే 40,000. అబ్బో, ఏం చేస్తాం? సరే మరి బాయ్ చెప్పు. అయిపోయి